స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు క్షయ వ్యాధి సోకే అవకాశాలు ఇతరులతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. కోపెన్హాగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. షుగర్ బాధితులకు టీబీ ముప్పుతో పాటు చికిత్స తీసుకునే సమయంలో మృత్యువాత పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటున్నట్లు తేలింది. ఇవాళ మధుమేహంతో పాటు క్షయ వ్యాధి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద బెడదగా పరిణమించిన నేపథ్యంలో షుగర్ జబ్బుకు అడ్డుకట్ట వేసే గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు పేర్కొంటున్నారు. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేల మీద పడుకుంటారు, పెయిన్ కిల్లర్లు వాడతారు, యోగాసనాలు ప్రయత్నిస్తారు. అలాగే మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన బెల్ట్ను కూడా వాడుతూ ఉంటారు. నడుముకు ఇలా ప్రత్యేకమైన బెల్ట్ పెట్టుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బెల్ట్ పెట్టుకుంటే నిజంగానే నడుము నొప్పి తగ్గిపోతుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఇప్పుడు మనం ఈ బెల్ట్ని ఎప్పుడు వాడుతామంటే పేషెంట్కి ఏదైనా విపరీతమైన మెడ నొప్పి కానీ విపరీతమైన నడుము నొప్పి ఉన్నప్పుడు ఆ ఎక్యూట్ ఫేజ్, ఆ విపరీతమైన నొప్పి తగ్గేంత వరకు మాత్రమే మేము ఈ బెల్ట్ను ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఒకవేళ నడుము మీద కానీ మెడ మీద కానీ ఆపరేషన్ అయినప్పుడు కండరాలు పూర్తిగా మానేంత వరకు, అంటే 3 వారాల పాటు ఈ బెల్ట్ని వాడడం చేస్తూ ఉంటాం. అంతేగాని కంటిన్యూస్గా ఈ బెల్ట్ పెట్టడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ నడుములోని కండరాలకి మెడలోని కండరాలకి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకసారి కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన అవి పూర్తిగా అవి మనం వాడడం లేదు, అందువలన అవి ఏమవుతాయంటే బలహీన పడిపోతాయి. ఇప్పుడు ఇవి బలహీన పడిపోయినప్పుడు ఇవి మెడని కానీ నడుముని కానీ స్ట్రైట్గా ఉంచలేవు. దీనివలన మనకి కొంత స్పైనల్ ఇన్స్టెబిలిటీ, అంటే ఈ వెన్నుపూసల మధ్య కదలిక ఎక్కువ రావడం, దీనివల్ల మనకి నొప్పులు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ సజెషన్ ప్రకారం చెప్పినన్ని రోజులు మాత్రమే ఈ బెల్టులు వాడడం అనేది మంచిది.